చెప్తున్నానబ్బా. చెప్పేది సోదనుకోకుండా, చూపించేది వేస్ట్ అనుకోకుండా నాతో వచ్చి ఈరోజు వీడియో ఒకటి చూడండి. ఈరోజు నేను చేసే ఒక సూపర్ వంట. యాక్చువల్లీ చాలామందికి తెలుసు, చాలామంది చేస్తారు, చాలామంది తింటున్నారు, నాకు తెలుసు. కానీ తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా వాళ్ళకి. అండ్ అలాగే నాకు నేను ఏదైనా బాగా వండాను అని అంటే, లేదంటే ఇది ఒక మంచి పని చేస్తున్నానంటే 10 మందికి తెలియాలని నాకు చాలా ఆరాటంగా ఉంటుంది. ఈరోజు నేను చేసిన వంట నాకైతే అమృతంలా ఉంది. మరి అది నేను ఏం చేశానో, ఎలా చేశానని మీరు తెలుసుకోవాలనుకుంటే నాతో వచ్చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి అబ్బా ప్లీజ్. ఇంకెందుకు లేటు, ఏం వండానో ఎలా వండానో చూద్దాం రండి. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను పచ్చి బఠానీ రైస్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో నేను ఇక్కడైతే బఠానీ చాలా ఎక్కువ తీసుకున్నాను. అక్కడక్కడ మీకు బీన్స్ తగులుతుంది, అంటే చాలా తక్కువ క్వాంటిటీలో. నేను ఎక్కువ వేసుకోలేదు, తక్కువ వేసుకున్నాను. పచ్చి బఠానీ రైస్ చాలా బాగుంటుంది. సో మసాలాలు లైట్గానే తీసుకున్నాను. 2 ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర. సో నేను ఎప్పుడు రెడీగా పెట్టుకుంటాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎలా చేయాలో డైరెక్ట్గా నేను కుక్కర్లో చూపించేస్తాను రండి. సింపుల్గా ముందైతే ఇలా రెడీ చేసేసుకోండి. తీసుకున్న ఒక 6 టమాటాలు తీసుకున్నాను, ఉడకపెట్టి తీసుకున్నాను. సో వాటర్ అయితే ఇందులో ఉంది కదా, ఈ వాటర్లోని ఉడకపెట్టి తీసి ఇట్లా పక్కన పెట్టుకున్నాను. ఇది మిక్సీ చేసేసుకొని ఇది తీసుకెళ్ళి వాటర్లో కలిపేసి ఒక గ్లాస్కి 2 గ్లాసులు టమాటా రైస్ పోసుకోవాలి. చూడండి, ఇలా ఉడకపెట్టుకొని ఒక విజిల్ వస్తే చాలు, ఉడికిపోతుంది. ఇది మిక్సీ వేసుకుంటాను. ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలా, అంటే మన దగ్గర ఏముంటే అయ్యే. నా దగ్గర చెక్క, లవంగి, ఆకుంది, వేసేసాను. సో ఇది కొంచెం లైట్గా ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్ కొంచెం బాగా వేగాలి. కుక్కర్ అనేది ఆప్షన్ అండి. నేనైతే కుక్కర్లోని తొందరగా అయిపోతుందని చేస్తాను. కుక్కర్ కాకపోతే మీరు నార్మల్గా బండిలో కూడా చేసుకోవచ్చు, అంటే బిర్యానీ డెక్స్ ఎలా ఉంటాయి కదా అందులో కూడా చేసుకోవచ్చు. సో ఇలా మనం కొంచెం బాగా ఆనియన్ వేగిన తర్వాత 2 స్పూన్లు, అంటే నేను 3 స్పూన్లు వేస్తున్నాను. ఇంట్లో ఆడిచ్చిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కాబట్టి నేను 3 స్పూన్లు వేసుకుంటున్నాను. సో పచ్చివాసన పోయేదాకా ఇట్లా బాగా వేపుకోండి. ఇలా పచ్చివాసన అంతా పోయేదాకా వేపుకున్న తర్వాత దీంట్లో మనం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది, ట్రై చేయండి. సో ఇలా మనకి లైట్గా వేగిన తర్వాత నేను పక్కన పెట్టుకున్న పచ్చి బఠానీ, కొంచెం బీన్స్ అనేది వేసుకున్నాను. బీన్స్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే నాకు పచ్చి బఠానీ రైస్ కాబట్టి నేను బఠానీ అనేది ఇక్కడ ఎక్కువ వేసుకున్నాను. ఇలా బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. మరీ వేగక్కర్లేదండి, ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. సో పసుపు వేసుకున్న తర్వాత మనకు కొంచెం మంచి స్మెల్ వస్తుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు కొంచెం కారం, అలాగే నేను బిర్యానీ మసాలా అనేది ఆచిల్లోని మనకి ఏదైనా పర్వాలేదు, బిర్యానీ మసాలా కొంచెం ఎప్పుడు ఇంట్లో ఉంటుంది కాబట్టి అది కొంచెం యాడ్ చేసుకోండి. కారం అనేది నేను లైట్గానే వేసుకున్నాను, ఎందుకంటే బిర్యానీ మసాలాను కూడా కొంచెం కారం ఉంటుంది. పిల్లలు కూడా తినాలి అంటే ఇలా వేసుకోవాలి. సో అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత టమాటాలు మిక్సీ వేసి నేను వాటర్ రెడీ చేసి పెట్టాను కదండి. సో 1 టమ్లర్కి 2 టమ్లర్గా నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. టమాటా వాటర్ ఇది చూడండి, ఇట్లా 2 వేసిన తర్వాత ఇక్కడ రైస్ కూడా నేను బాస్మతి రైస్ తీసుకోవట్లేదు, నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. నార్మల్ రైస్ సరిపోతుంది. కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని ఇప్పుడు మీరు దీంట్లో రైస్ వేసేసుకోవచ్చు. మరగక్కర్లేదండి, ఇట్లా రైస్ వేసేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నానండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఇట్లా రైస్ అంతా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. సో నేనైతే నార్మల్ రైస్ కాబట్టి 3 విజిల్స్ పెడుతున్నాను. బాస్మతి రైస్ అయితే మీకు తెలిసిందే 1-1.5 అంతే. 3 విజిల్ వచ్చిన తర్వాత ఇట్లా ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఇట్లా మనకి చక్కగా ఉడికిపోయి ఉంటుంది. చూడండి, రైస్ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ఒక లైక్ కొట్టండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా నచ్చితే ఒక లైక్ కొట్టండి. రైస్ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది, ట్రై చేయండి.